కలాం కవల్ సినిమా చూశాను. మమ్ముట్టి హీరో. ఒరిజినల్గా ఇది మలయాళం మూవీ, తెలుగు డబ్బింగ్ ఉంది, సోనీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది కర్ణాటక బేస్డ్ సైకో కిల్లర్ సైనడ్ మోహన్ స్టోరీ నుంచి ఇన్స్పైర్డ్ అయి తీసిన ఫిక్షనల్ మూవీ. ఇక హైలైట్స్ ఏంటంటే మమ్ముట్టి సైకో కిల్లర్ క్యారెక్టర్ను రివీల్ చేసే సీను. ఇదైతే ఆసమ్ అంటే ఆసము. లాడ్జీలో అంటే చాలా క్యాజువల్గా చాలా న్యాచురల్గా సీన్ స్టార్ట్ అయ్యి ఫసక్ కనిపిస్తాడు. ఇది వావ్ అనిపించింది. ఈ సైకో కిల్లర్ అమ్మాయిలంతా ట్రాప్ చేసి ఆ పోర్షన్ అంతా కూడా చాలా బాగుంది. వినాయకన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, ఇనిషియల్ పోర్షన్స్, లాస్ట్ పోర్షన్స్. నెక్స్ట్ నెగటివ్స్. ఒక స్టేజ్కి పోయిన తర్వాత సినిమా ఆగిపోయిన ఫీలింగ్ వస్తుంది, ఇంకక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. అంటే మ్యాక్సిమంగా సీన్లు రిపీట్ అవుతుంటుంది. నెక్స్ట్ మనకు కొన్ని క్యారెక్టర్స్ను సెటప్ చేస్తారు, తర్వాత వాళ్ళని ప్రాపర్ ల్యాండింగ్ ఉండదు. సో ఎవరైతే ఈ సైకో కిల్లర్ పోలీసులకు దొరకడానికి ఒక మెయిన్ రీజన్ వచ్చేసి ఒక అమ్మాయి. సో ఈ అమ్మాయి విషయం కూడా నాకు చాలా ఇల్లాజికల్గా, చాలా కన్వీనియంట్గా అనిపించింది. సైకో కిల్లరు ఏ అమ్మాయిని చంపినా కూడా ఈ అమ్మాయి చచ్చిపోయిందా లేదా అనేది తర్వాత కన్ఫర్మేషన్ చేసుకుంటుంటాడు. త్రూ పేపర్స్ను గోద్వారానో చేసుకుంటుంటాడు. ఈ అమ్మాయిని ఎందుకు మిస్ చేస్తాడో మనకు తెలియదు. ఇందులో మమ్ముట్టి పోలీస్ ఆఫీసర్. ఎక్కడ కానీ ఆయన పోలీస్ డ్యూటీ చేయడు, ఒక్కసారి కూడా స్టేషన్లో ఉండడు. ఒక 2-3 సార్లు ఊరికి అట్లా ఏమంటారు ఆ ఎలివేషన్ ఇవ్వడానికి వస్తాడు తప్ప ఇంకా ఏముండదు. పోనీ నిజంగానే పోలీస్ ఆఫీసర్గా పెట్టినారనుకో క్యారెక్టర్ను, స్క్రీన్ ప్లేలో ఎక్కడో ఈ క్యారెక్టర్ దొరుకుతుంది అన్నప్పుడు ఇప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ బ్రెయిన్ యూజ్ చేసి ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఉంది చూడు, ఈ డైరెక్షన్ చేంజ్ చేయించినాడు అనుకో, అప్పుడు వావ్ ఏమన్నా ఐడియానా అనిపిస్తుంది. అలాంటివి ఏముండదు. ఇంకా టెక్నికల్ విషయాలకు వస్తే సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. లైటింగ్ కావచ్చు, ఆ విజువల్స్ కావచ్చు, ఆ లొకేషన్స్ కావచ్చు, ప్రాపర్ థ్రిల్లర్ అంటే ప్రాపర్ థ్రిల్లర్ మూడ్ అయితే ఇచ్చినారు. బీజిఎం కూడా బాగుంది. ఫైనల్గా మీకు థ్రిల్లర్స్ అంటే ఇష్టమై, దట్టు సైకో థ్రిల్లర్స్ అంటే ఇంకా ఇష్టం ఉంటే హ్యాపీగా ఒక కన్నేయండి. ఇది స్లో బర్న్ థ్రిల్లర్, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.